వస్తే రాధిక ఇట్లా గ్యాస్ మీద పాలు పెట్టి బయట బోల్డ్ అవుతానవా? పాలన్నీ పొంగిపోయి చెప్పు. అయ్యో నా మతి మరుపు మండ. వస్తే ఛాయ్ అయిందా? తీసుకురా. చిన్నోళ్ళు లేపు, బయటకాడ దించిపోతా. అయిందండి, తీసుకురా. ఇదేమన్నా ఛాయ్ అయినా గింత తీయగనా? పాయసం లెక్కుంది. దీనిలో ఛాయ్ పత్తి ఒక్కటే అయిపోతే పాయసమే అంటారు. ఆడదానికో పురిటి గండం, నాకో నీతోటి దిరదిర గండం అవుతుంది. వంట చేయిపో, పనికి పోవాలి. వాని కూడా రెడీ చేయి, బడికాడ దించిపోతా. నీళ్ళు వేడైనా బాత్రూంలో పెట్టు, స్నానం చేస్తా. మంట 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 మంట. అరే వినయ్, లేచి ముఖం కడుక్కోపో. రాధిక అన్నం పెట్టి పరికరాలు పెడితే ఇక పప్పు ఉడుకుతుంది, అయిపోయింది. ఇదేమన్నా అన్నమేనా? మొత్తం పలుకు మీద ఉండగానే అమ్ముతుంది. ఓ పక్క ఉడికే, ఓ పక్క ఉడకపాయ. ఈ కూర పాడుగా ఇదేమన్నా కూర లెక్కనే ఉందా? ఇలా ఉప్పు లేదు, కారం లేదు. కూర పొయ్యి మీద పెట్టి బయట బట్టలు ఉతుకుతాయి, కూర మాడిపాయ. నీకంటే చిన్న కూరగాయలు మంచిగా వండుతారు. ఏమైందే నీకు? ఎప్పుడు గిట్లేనాయే? నీ మతి మరుపుతోటి నాకు రోజుకో గండం అవుతుంది. ఓ పని మొదలు పెడతావు, ఇంకో పని చెప్తా ఉంటావు. అన్నీ సగం సగం పనులే. రాధిక ఆర్యని తీసుకురా, స్కూల్లో దించిపోతా. వస్తే బస్సు మరుపుదానా మీద అంగేస్తుంది, కింద లాగేవాడేస్తాడే. నీ మతి మరుపు పాడు కాను, రోజు కింద పెరుగుతుంది కదరే. పోయి లాగుదే పో. అరే నీకేమైందిరా? నీ అమ్మ కంటే మతి మార్పు, నీకేమైంది? లాగు ఉందో లేదో తెలుతలేదా? వచ్చేస్తాను. లాగేదే
ఆగో నువ్వెప్పుడు వచ్చినావయ్యా? బయటనే ఉన్నావు, పా లోపలికి పోదాం. నీ ముఖం పాడుగాను ఎటు పోయినావు ఇప్పటిదాకా? ఇంటికి తాళం వేయలేదు, బాత్రూమ్కి తాళం వేసినావు. బాత్రూమ్లో ఏం దాచుకున్నావే? అది కాదే, సామాన్ అయిపోయిందని బయటకు పోయినా. ఇంట్లో ఎవరేం ఉంటలేం కదా, పక్కింటి పోరగాళ్ళు వచ్చి బాత్రూమ్ అంతా ఖరాబ్ చేస్తున్నారు. కుక్కలు కూడా వచ్చి వంటానాయి. అందుకే మన తాళం బాత్రూమ్కి వేసిన, పక్కింటి మళ్ళీ అడగద్దామని పోయినా. ఆమె ఆడనే కూర్చోమన్నది, మర్చిపోయి ఆడనే కూర్చున్నా. దానికి తాళం వేసినందుకే గొల్లెమెత్తే సరిపోతుంది కదా. సరే కానీ ముందు తాళండి, తొందరగా బాత్రూమ్ వెళ్ళాలి. తాళం ఎక్కడ పెట్టినో మర్చిపోయిందండి, గుర్తుకొస్తలేదండి. గుర్తుకొస్తలేదా? రాధిక ఇట్రా. ఇవాళ ఆదివారం కదనే, ఇగో గా దినేష్ గారి దగ్గర పోయి 200 రూపాయలు చికెన్ తీసుకొని రాపో. నువ్వు వచ్చే వరకు నేను ఉల్లిగడ్డలు కోసి పెడతా. నువ్వు వచ్చినాక నేనే వండుతా, నువ్వు వండు లేదు. నువ్వు వండితే మొత్తం పారేశ్వరం అవుతుంది, పైసలన్నీ వేస్ట్ అవుతాయి. పో. ఓ రాధిక, ఎటు పోతున్నావు? ఇట్రా. ఇది అప్పుడు అన్నంగా వేయింది, ఇంకా అత్తలేదు. నేనన్న పోయి చూసేస్తా. ఏమే ఇక్కడ ఏం చెప్తావు? నేనేం చెప్పానా, నువ్వు ఏం చెప్తావు? అయ్యో, ఈయన చికెన్ తెమ్మన్నాడు కదా, మర్చిపోయి ఈయన్నే కూర్చున్నా. ఇప్పుడు ఏం చెప్పన్నో ఏమో. అది కాదే, కూరకు మసాలాలు తీసుకుందామని వచ్చిన. సరే కానీ ఆ 200 ఇటీ. నేను చికెన్ తీసుకొస్తా, నువ్వు మసాలా రెడీ చేయపో. పో. ఏమే రాధిక, ఏం చెప్తానే? నీ పని పాడుగాను, పిల్లి మొత్తం కూరంతా దిగిపోతుంది. అయ్యయ్యో, పిల్లి పాడుగాను, దానికి ఏం పుట్టింది? ఇప్పుడే బయటకు వచ్చిన. చూడు, నీ పని పాడుగాను 200 రూపాయలు వేస్ట్ చేస్తే కదనే, పిల్లికి కూరంతా కూడా పెట్టాలని తెలియదా? ఏమే రాధిక, అన్నం తిన్నావానే? 2 రోజుల నుంచి చూస్తాన్నా, వండిన అన్నం అంతా అట్లే ఉంటుంది. నేను పిలిచినా కానీ పలుకుతలేవు. ఏమైందే నీకు? నాకేమైంది? ఏం కాలే. నువ్వు కొట్టింది తిట్టింది నేను ఎప్పుడో మర్చిపోయినా, ఎందుకంటే నేను మతి మరుపుదాన్ని కదా.
రాధిక, ఏదో ఆవేశంలో నీ మీద చేయి చేసుకున్నాను కానీ నీ మీద కోపంతో కాదు. నన్ను క్షమించు. నాకు మీరు కాక ఇంకెవరున్నారా? అది నీ తప్పు కాదురా. ఇగో ఒక బుక్. ఇదేంటే ఇల్లంతా గ్యాస్ వాసన వస్తుంది. అయ్యో, పాలు వేడి ఇద్దామని గ్యాస్ ఆన్ చేసిన లైటర్ తోటి అంటి పెడితే అస్సలు అంటుకోలేదు. అగ్గిపెట్టె కోసం ఎత్తికినా ఏడు దొరకలే. ఇటు ఈ అగ్గిపెట్టు ఇప్పుడే అంటి పెట్టచ్చా. ఇదేదో నా కొంప ముట్టుతట్టు. గ్యాస్ లీక్ అవుతుందంటే అంటు పెడతానవా? నమస్తే సర్పంచ్ సార్. నమస్తే. ఆగురామన్నా, ఎందుకు తిడుతున్నావు? తిట్ట కాగు. సర్పంచ్ గారు, దీని మతిమరుపుతోటి ఏగలేకపోతున్నా. ఏం చేయాలనో అర్థమైతలేదు. ఇక ఇది నాకు అద్దు. దీనికి విడాకులు ఇస్తా. దీని మతిమరుపు వల్ల నేను ఏగలేకపోతున్నా. చూడు రామన్న, మనిషి అన్నప్పుడు ఏదో ఒక లోపం ఉంటుంది. అది కొందరిలో బయటికి కనిపిస్తుంది, కొందరికి కనిపించదు అంతే. లోపం లేని మనిషి అంటూ భూమి మీద ఎవరు లేరు. దాన్ని అర్థం చేసుకొని సంతోషంగా జీవించండి. నేను లొల్లుంటే లోపల పెట్టుకో. నలుగురికి తెలిసేటట్టు ఎందుకు? లోపలికోరి సపరేగా. సరే. వెల్కమ్ టు ఏఎన్ఎస్ క్రియేషన్స్ నర్సోజీ సినిమాలకు స్వాగతం. మతిమరుపు పెళ్ళాం మనసున్న మొగుడు మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట కొట్టుర్రి.